తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి అనగానే మనకి చంద్రుడు అధిపతి అవుతాడు. చంద్రుడు మామూలుగా మనస్కారకుడు, బుద్ధికారకుడు, అలాగే మాతృకారకుడు కూడా. సో తల్లి అంటే ప్రాణం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% పరిపూర్ణంగా ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. అలాగే అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు కానీ చంద్రగ్రహానికి మటుకు ఎవరు శత్రువులు లేరండి. సో అందుకే కర్కాటక రాశి వారు అందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. అజాత శత్రువులు, చాలా సాఫ్ట్గా ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వరకు వచ్చేటప్పటికి ఏంటంటే అష్టమ స్థానంలో రాహు ఉండడం, ద్వితీయ స్థానంలో కేతు ఉండడం, ఇవి రెండు కొంచెం ఫలితాలు అంత మంచివి కావు. అలాగే నెక్స్ట్ వచ్చేసి భాగ్యస్థానంలో శని, అది పర్వాలేదండి. వ్యయ స్థానంలో మటుకు గురువు ఉన్నాడు. సో ఏమైందంటే ఈ రాహు కేతు మరియు ఈ గురు బలాలు కూడా తక్కువే అనమాట. సరే ఈ మెయిన్గా ఈ రాహుకేతులు అంటే డిసెంబర్లో మారుతారు. గురువు అంటే కనీసం జూన్ నుండి మారినా రాశిలోకి వస్తాడు. సో వ్యయం కన్నా రాశిలోకి రావడం పర్వాలేదండి. శని మటుకు బాగానే ఉన్నాడు. సో వీరికి ఏంటంటే కొంచెం శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. వ్యాపారస్తులకి ఇది గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే ధనకారకుడైన గురువు మెయిన్గా వ్యయంలో ఉండడం. సో ధనకారకుడు అని కాదు, గురువే మామూలుగా ధనానికి అధిపతి కాబట్టి అతనే కారకుడు కాబట్టి అతను వ్యయంలో ఉన్నాడు కాబట్టి అతనే ఖర్చు స్థానంలో ఉన్నాడు. మంచి ఖర్చులే చేయిస్తున్నాడు. మంచి ఖర్చులు అంటే ఏంటి? పెట్టుబడి పెట్టిస్తున్నాడు అన్నమాట. పెట్టుబడి పెడితే లాభం వస్తుందని ఆ పెట్టుబడి అంతా పెడుతున్నారు అనవసరంగా. లాభం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట ఈ కర్కాటక రాశి వారికి. కాబట్టి ఏంటంటే ప్రస్తుతం పెట్టుబడి పెట్టకండి, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళకండి, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి. ఇప్పుడు ఏదైతే ఉందో అది ప్రస్తుతం మౌనంగా అలాగే ఉంచండి. జూన్ 2 నుంచి గురువు ఉచ్చస్థానంలోకి రాశిలోకి వస్తాడు కాబట్టి అప్పుడు పర్వాలేదన్నమాట. ఇప్పుడైతే జస్ట్ 30% గురుబలం ఉన్నట్టన్నమాట. కాబట్టి శుభకార్యాలైనా సరే ఇవన్నీ కూడా అన్నీ పోస్ట్పోన్ అవ్వడం, డిలే అవ్వడం, కుదిరి క్యాన్సిల్ అవ్వడం, దగ్గర దాకా సంబంధం వచ్చి ఇంక ఎల్లుండి ఫైనల్ అనేటప్పటికి
వాళ్ళకి ఇది నచ్చలేదో లేకపోతే వేరే ఏదో చెప్పడం సాకు అవన్నీ ఉంటాయి. సంతానం కూడా అంతే అండి, మెల్లమెల్లగా డిలే అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఏంటంటే అన్నీ కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయన్నమాట కర్కాటక రాశి వారికి. ఎందుకంటే రాహు, కేతు, గురువు 3 గ్రహాలు కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి. సో వీరు కూడా ఖచ్చితంగా దైవబలం పెంచుకోవాలి, దైవనామస్మరణ చేయాలి, తీర్థయాత్రలు చేస్తే మంచిది, గురువుని దర్శిస్తే మంచిది, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందితే మంచిది. పరిహారాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. చేసుకుంటే కొంచెం అదనపు బలం వస్తుందన్నమాట. ఇదే దైవబలం, గురుబలం అనేది మనం పెంచుకోవడానికి అవకాశం కింద తీసుకోవాలి. సో అవన్నీ పెంచుకుంటే చాలా మంచిది. మనం ఎంత అజాత శత్రువులైనా మన ఇండిపెండెంట్గా, మన ఇండివిజువల్గా బాధపడకూడదు. మనం ఆనందంగా ఉండాలంటే కొన్ని పనులన్నీ మనం చేసుకోవాలి. అలాగే అనుకోకుండా కొన్ని మాటలు పడటం ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ రాశివారి మటుకు ఈ మాసం అంతా కూడా మౌనంగా ఉండడం ఉత్తమని నా అభిప్రాయం అండి. ఈ రాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఆరోగ్య విషయంలో తీసుకున్నా కూడా మనకి అష్టమ స్థానంలో రాహు ఉండడం, అలాగే ద్వితీయ స్థానంలో మెయిన్గా కేతు ఉండడం చేత చిన్న చిన్న అనారోగ్యాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయండి. సో ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ తోటే ఈ అనారోగ్యాలు అన్నీ వస్తాయన్నమాట. సో అవన్నీ మనం చూసుకుంటే చిన్న చిన్నవి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదు. గురుగారు, ఈ మాసంలో కర్కాటక రాశి వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే మామూలుగా అష్టమ స్థానం అనేది ఏంటంటే యాక్సిడెంట్ స్థానం, ఆయుష్ స్థానం, అలాగే డీలేస్కి కూడా స్థానం అన్నమాట. సో అలాంటి స్థానంలో కారకుడు, ఈ యాక్సిడెంట్స్ కారకుడైన రాహు అనే అతను ఉన్నాడు కాబట్టి జరిగేందుకు అవకాశాలు, అంటే ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మనం కొంచెం జాగ్రత్త వహిస్తే ఇలాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. అంటే మొన్న మార్చి నెల అంతా కూడా అక్కడ కుజరాహులు కలిసి ఉన్నారు. అది ఇంకా డేంజర్ అన్నమాట. దేవుడి కుజుడు వచ్చేసి మనకి భాగ్యస్థానమైన మీన రాశిలోకి మారిపోయాడు. ఈ కుజరాహుల కాంబినేషన్ అనేది విడిపోయింది. ఆ కుజరాహుల కాంబినేషన్ మెయిన్ యుద్ధం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్ ఇలాంటివన్నిటి కారకుడు మెయిన్గా కుజరాహులు అండి. కుజరాహులతో పాటు శని కూడా కలిస్తే 100% అన్నమాట. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. సో శని అనేవాడు విడిగా ఉన్నాడు, దేవుడి దల ఈ కుజుడు అనే అతను కూడా విడిపోయాడు కాబట్టి ఇప్పుడు తక్కువ ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ఇంపాక్ట్ ఓన్లీ కర్కాటక రాశి వారికి ఉంది ప్రస్తుతానికి. అతను ఒక్కడికే అష్టమ స్థానంలో రాహు విడిగా ఉన్నాడు కాబట్టి. సో మీ వెహికల్ జాగ్రత్తగా మీరు నడపాలి. అలాగే వేరే వాళ్ళకి మీ వెహికల్ ఇచ్చినా కూడా ఆ వెహికల్ యాక్సిడెంట్, అంటే మీ పేరు మీద ఆ వెహికల్ ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడిక్కడైతే పర్వాలేదు. హైవేస్ వెళ్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా డ్రైవర్ ఉండడం సేఫ్. లేదంటే మీరు, మీ వైఫ్, లేకపోతే మీరు, మీ పిల్లలు ఎవరో నడుపుతుంటే సేఫ్. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఎందుకంటే డిసెంబర్తో ఈ అష్టమంలో ఉన్న రాహు వెళ్ళిపోతాడు. సో అప్పటి నుంచి మళ్ళీ 18 ఏళ్ళ దాకా ఆ స్థానంలోకి రాడు. సో 18 ఏళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి ఈ 6 నెలలు మటుకు జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ చేస్తే సరిపోతుంది. గురుగారు, మరిన్ని మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీరికి మటుకు అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరిని పూజిస్తే మరీ మంచిది. ఏ అమ్మవారైనా పర్వాలేదు. సో అమ్మవారు మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. అమ్మవారి టెంపుల్కి అయితే ప్రతి శుక్రవారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ మీ పేరు, నక్షత్ర, గోత్రనామంతో అమ్మవారికి చేయించుకోవడం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రతి మంగళవారం 41 ప్రదక్షిణాలు చేయడం. అక్కడ వీలైతే కనుక 41 ప్రదక్షిణాలు చేసి మనం హోమం మరియు అభిషేకం కనుక మీ పేరు, నక్షత్ర, గోత్రనామంతో ఒకసారి చేయిస్తే, ఎందుకంటే డిసెంబర్ దాకా ఉంది కదండి. సో డిసెంబర్ దాకా ఉంది కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా రోజులు ఉంది కాబట్టి ఒకసారి మనకు వీలైతే స్కందగిరి టెంపుల్ అని ఉంది ఇక్కడ పద్మారావు నగర్లో, సికింద్రాబాద్ దగ్గర. అక్కడ మీ పేరు, నక్షత్ర, గోత్రనామంతో హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతానయోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.